శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులా రాశి వారికి జూలై 12వ తారీఖు శనివారం రోజున ఈ స్త్రీతో జాగ్రత్త. ఆమె మిమ్మల్ని ఏం చేయబోతోందో తెలుసా? ఇంతకీ ఆమె ఎవరు? శనివారం రోజునే జూలై 12వ తారీఖునే మీ జీవితంలోకి ఎందుకు వస్తుంది, మీ లైఫ్లోకి ఎందుకు వస్తుంది, ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుందా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఆ స్త్రీ ఎవరు, ఎందుకు వస్తోంది, ఏం చేయబోతోంది ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఆఖరిసారి అని ప్రతిసారి అంటాను అంటే, ఇక్కడ ఒక్కసారి జ్యోతిషం చెప్పించుకున్నారు అంటే ఇక మీరు రెండవ చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా చెప్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరు చెప్పింది 100కి 100% కూడా జరిగి తీరుతుంది. మీకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వీడియోలోకి వస్తే ఈరోజు మనం ఈ వీడియోలో తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 జూలై 12 శనివారం రోజున తులా రాశి వారు ఈ మహిళతో జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యంగా మాటల పరంగా సవాళ్లతో కూడిన రోజు అని చెప్పే ప్రతి మాటని కూడా ఇతరులు జాగ్రత్తగా గమనిస్తారు. ఆఫీస్ కానీ, కుటుంబ స్నేహితులు, ఏ వర్గంలోనైనా సమతుల్యంగా ఉండాలి. ఈ రోజున కొన్ని విషయాల్లో నిదానంగా ఆలోచించి అడుగులు వేయటం మీకు ఎంతో అవసరం. ఇక ఈ రాశి వారికి సౌమ్యత, సమతుల్యత ప్రధాన గుణాలు కావటంతో కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక కొద్దిగా నిద్రలేమి, పూర్వపు ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యంగా ఇంటి పాత సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇల్లు, స్థలం, వాహనం వంటి ఆస్తి సమస్యలు మాట్లాడుకోవాలి. ఈ సమయంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉదయం పూట ఇంట్లో దేవుడి సన్నిధిలో కొంచెం సమయం గడపటం మీకు మంచిదే. శాంతి కోసం ఈ రాశివారు గణపతిని ఆరాధించండి. ఇక ఈ రోజు మొత్తం కూడా సరళంగా సాగటానికి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారిని ఈ రోజున ఒక మహిళ మోసం చెయ్యబోతోంది. కాబట్టి ఆమెతో జాగ్రత్తగా ఉండండి. ఆ మహిళ మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, లేదా ఏదైనా సంస్థలో కావచ్చు, మీరు ఏదైనా పని చేసే దగ్గర కావచ్చు, మీతో పాటు పని చేసే ఒక మహిళ అయి ఉండొచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంది. అంటే వారికంటే ఎక్కువగా మీరు పనిలో ముందు వరుసలో ఉన్నారని, మిమ్మల్ని ఎలాగైనా కిందికి దిగజార్చాలని, మీకంటే వారే పై స్థాయిలో ఉండాలని ఆ మహిళ చూస్తోంది. కాబట్టి మీతో పని చేసేవారితో మీరు వెనక ముందు చూసుకుని పని చేసుకోండి. ఖచ్చితంగా అందరినీ గుడ్డిగా మాత్రం నమ్మకండి. ఎవరు ఎలాంటి వారు ఒక కంట కనిపెడుతూ ఉండండి. మీరు చెయ్యని తప్పులకు మీరే తప్పు చేశారంటూ మీపై అధికారులకి మీపై నిందల వర్షం కురిపిస్తారు. అలా మీరు పై స్థాయిలో ఉండటం వారు చూడలేక ఎలాంటి పనులన్నీ కూడా చేస్తారు. ఇదంతా కూడా ఒక మహిళ వల్ల మీకు జరగబోతోంది. కాబట్టి ఆ మహిళ ఎవరు, మీ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుందని మీరు గమనించుకొని ఖచ్చితంగా వెనక ముందు చూసుకుని మీరు పనిచేసుకోండి. ఇక వ్యాపారం చేసే ఈ రాశి వారికి కొత్త డీల్స్ రావచ్చు. కానీ అవి ఈరోజు సంతకం చెయ్యకండి. కాస్త సమయం తీసుకొని ఆలోచించండి. పాత డీల్స్ నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవటానికి ఈరోజు సరైన సమయం. ఇక ఆర్థికంగా ఈ రోజున కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనం,
మరమ్మతులు, ఇల్లు, పిల్లలు, చిన్న చిన్న ఖర్చులు అనుకొని ఖర్చులు పెడతారు. కాస్త వినమ్రంగా వ్యవహరించాలి. అప్పులు చేయటం తప్పనిసరి అయితే మాత్రమే చెయ్యండి. అతి అవసరం కాకుండా ఖర్చులు నియంత్రించాలి. ఈ రాశి వారికి కుటుంబ జీవితం కొంచెం ఉద్విగ్నంగా ఉంటుంది. భాగస్వామితో చిన్న మాటల తేడాలు రావచ్చు. అయితే ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. మీరు వదులుకోవాలి, సమస్యలని పెద్దగా మార్చుకోకూడదు. స్నేహితులు, బంధువులతో కొన్ని అపార్థాలు కూడా ఏర్పడతాయి. వాటిని త్వరగా తీర్చుకోవాలి. ప్రేమ వ్యవహారాలు ఊహించిన విధంగా ముందుకు వెళ్ళవు. కొంత సమయం అయితే మీరు తీసుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా మధ్యస్థంగా ఉంటుంది. పాత జలుబు, దగ్గు, పేగు సమస్యలు తిరిగి కలత కలిగిస్తాయి. ఉదయం వేళల్లో తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. సకాలంలో భోజనం చేయటం, ఎక్కువగా వేడి పదార్థాలు తినకుండా జాగ్రత్త పడాలి. పెద్దవారికి బీపీ, గుండె సమస్యలు కూడా ఉంటాయి, గమనించుకోవాలి. ఇక ఈ రోజున ఈ రాశివారు గణపతి స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీకు శుభం కలుగుతుంది. కాబట్టి తులారాశి వారు చూశారు కదా మీకు ఎలా ఉండబోతోంది, ఆ స్త్రీ ఎవరు అని. కానీ మీతో ఉన్న ప్రతి ఒక్కరూ అలా ఉంటారంటే ఉండరు. కానీ వారు ఎలాంటి వారు అని వాళ్ళ బిహేవియర్ చూసి, వాళ్ళ మాట తీరును చూసి మీరు కనిపెట్టొచ్చు. కాబట్టి జాగ్రత్త. ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి అనుకున్న పనులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయండి, మొదలు పెట్టిన ప్రతి పని ఆగిపోతుందండి, మేము ఏం చెయ్యబోయినా కూడా అంతా కూడా లాసే వస్తోంది, బంగారాన్ని ముట్టుకున్నా మట్టిగా మారుతోంది, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, ముఖ్యంగా లక్కు లేదండి అని ఎవరైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనియర్ చక్ర. లక్కుని తెచ్చిపెడుతుంది, జనాకర్షణ ధనాకర్షణని తెచ్చిపెడుతుంది, కోరిన ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, దూరమైన వ్యక్తుల్ని తెచ్చిపెడుతుంది, వ్యాపారంలో గ్రోత్ అన్నది వచ్చేలా చేస్తుంది. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎన్నో ఏళ్ల తరబడి కూడా క్లియర్ అవని కేసులు ఉంటాయి, అలాంటివి క్లియర్ అవుతాయి. అలాగే మీరు ఇచ్చిన డబ్బు ఎక్కడైనా ఉంటే స్టక్ అయిపోయి ఉంటే అది రిటర్న్ అవుతుంది, వాళ్ళంతటా వాళ్లే తెచ్చిస్తారు. మీకు డబ్బు సరిపోవట్లేదు, సంపాదన సరిపోవట్లేదు, మీ డబ్బు అన్నది, ఇన్కమ్ అన్నది పెరుగుతుంది, అప్పులు తీరిపోతాయి. అలాగే తాకట్టులో ఇల్లు, పొలాలు, భూములు సమస్తం కూడా, ఒంటి మీద బంగారం కూడా తాకట్టులో పెట్టి ఉంటారు, అలాంటివన్నీ ఇంటికి వస్తాయి. కోరిన వారు దగ్గరవుతారు. ఈ బిలియనర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే, మీ పాకెట్లో, మీ జోబులో, మీ వాలెట్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు. ఇదివరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళే ప్రేమతో మీ దగ్గరికే వస్తారు. ఒక్కొక్కసారి నిష్కారణమైన నిందలు, గొడవలు వచ్చేస్తుంటాయి, అనవసరంగా గీసి గొడవకు వస్తుంటారు. అలాంటి వారందరూ శాంతంగా ప్రేమగా మారిపోతారు. జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది, కోరిన ఉద్యోగం వస్తుంది, కోరిన వ్యక్తి వస్తారు, బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది, జనాకర్షణ ధనాకర్షణ కలిసి వస్తుంది. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలియనర్ చక్రానికి అంత శక్తి ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. ఇక మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వారందరూ కూడా బిలియనర్ చక్ర తీసుకుని వాళ్ళు ఎంతో మంచి ఫీడ్బ్యాక్ అన్నది అందిస్తూ ఉన్నారు. మాకు చాలా మంచి జరిగిందండి, చాలా హెల్ప్ అయిందండి, మాకు ఎన్నో కూడా రావు అనుకున్నవన్నీ మాకు వచ్చాయి అంటూ చాలామంది నాకు ఫీడ్బ్యాక్ అందిస్తూనే ఉన్నారు. ఎన్ని తయారు చేయించినా కూడా ఆర్డర్స్ పెట్టుకుంటూనే ఉన్నారు, త్వరగా అయిపోతూనే ఉన్నాయి, ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి మీకు కూడా కావాలనుకుంటే త్వరపడి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన దగ్గర 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి పాకెట్ చక్ర, దీన్ని బయటకు వెళ్ళే వాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు మీతో పాటు క్యారీ చేసుకోవచ్చు మీ ప్యాకెట్లో పెట్టుకుని. ఇక ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఒకటి దేవుడి దగ్గర పెట్టడానికి, ఇంకా 2 పాకెట్ చక్రాసు. అంటే ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్కింగే ఉన్నారు కాబట్టి చెరు ఒకటి అన్నట్టు, ఇక ఇంటికి మంచిది జరగాలి అన్నప్పుడు దేవుడి దగ్గర అన్నట్టు ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఉంటుంది, సింగిల్ ప్యాకెట్ చక్ర ఒకటి ఉంటుంది. ఎవరికి ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు గనక కష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటే, అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవాలి అని అనుకుంటే గనక ఈ బిలియనర్ చక్ర కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి. నేను ఆ బిలియనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.